నమస్తే ఫ్రెండ్స్. బెంగళూరు ఇండియా నుంచి ఒక విద్యార్థి పని చేశాడు. ఆయన పని చేసి నాన్ ఐటీలో మనకి వీడియో 20 minutes వీడియో పంపాడు అన్నమాట. ఆయన ఆవేదన అంతా వ్యక్తం చేసి, అతను ఒక ఇండివిజువల్ వ్యక్తి ఆవేదన కన్నా ప్రస్తుతం భారతదేశంలో నిరుద్యోగులు పడే ఆవేదన ఇంటర్వ్యూకి వెళ్తే క్వశ్చన్లు ఇవన్నీ చెప్పాడని అనుకున్నాం. అంతకుముందు కూడా న్యూయార్క్లో చదవడానికి వచ్చిన వ్యక్తి కలిశాడు. ఇండియాలో ఉన్న కన్సల్టెన్సీస్ అంత మోసమే, 3 ఏళ్ళు డిగ్రీ పనికిరావు, అమెరికా వెళ్ళి ఎంఎస్ కానీ వాడు వరల్డ్ నెంబర్ 1 యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఆయన ఇండియాలో పుట్టడం, 3 సంవత్సరాలు డిగ్రీ చదవడం అది మన తప్పు కాదు. సో మీరు రిగ్రెట్ అవ్వాలని అవసరం లేదు. ఇంకోటి నేను చూశాను, నేను వీడియోస్లో చెప్పాను, తమ్ముడు బీటెక్ లేకపోతే మన కుక్కల్లా చూస్తారు ఇండియాలో. ఇప్పుడు అన్ని కుక్క కొడుకుల్లా వచ్చే కూడా అందరూ కుక్కల్లాగా బీటెక్లు చేస్తున్నారు. వాల్యూ లేదని చెయ్యాలి, ఐఐటి స్టాండర్డ్లో ఉండాలి, అదే చెప్తున్నాను. సో మీరు బీటెక్ లేదని మాట్లాడలేదు, టిష్యూ పేపర్తో సమానం మన ఇండియాలో డిగ్రీ మొక్క. ఇక్కడ అది ఐఐటి అయినా తొక్కలో ఏదైనా సరే టిష్యూ పేపర్. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇండియాలో అలాగే అడుగుతారు క్వశ్చన్. హెచ్ఆర్ మేనేజర్ అడిగి ఫాదర్ ఏంటి అని అతన్ని ఫాదర్ని కూడా ఇంటర్వ్యూలో దుర్భాషలు ఆడాడు. అంతే తమ్ముడు, అంత ఆకలి రాజ్యం. అంత నేను ఏదైనా నిజాలు చెప్తే అందరు నెగిటివ్గా చెప్పారంటారు. దేశం గొప్పదే, కానీ దేశంలో ప్రజలు మారలేదు, మారరు ఎక్కడికైనా. సో దేశం మంచిదే, దేశం గొప్పది, దేశాన్ని అనుకోండి, దేశానికి మనం సేవ చేయాలి. కానీ మన ప్రజలంతా మారరు. కులాలు, మతాలు, ప్రాంతాలు, కంపులతో ఇంటర్వ్యూ అంతా ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది, సెలక్షన్ కాదు. అదో దౌర్భాగ్యం. సో ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే మీ గురించి అడుగుతాడు, మీ పేరెంట్స్ ఏంటి అని అడిగి అంత తిట్టడా ఒకటి. సెకండ్ పాయింట్, నాన్ ఐటీ నా వీడియోస్ చూసి నాన్ ఐటీ నుంచి జాబ్ రిజైన్ చేసి ఐటీ సర్టిఫికేషన్ నెట్వర్కింగ్ చేసి ఇప్పుడు ఐటీ జాబ్స్కి వెళ్తున్నాడు అనమాట. ఐ విష్ యూ గుడ్ లక్ తమ్ముడు, నీకు డెఫినెట్ జాబ్ వస్తుంది. నీకు డ్రీమ్ ఉంటే నేను ఎవ్వడం ఆపలేడు. అమెరికా కానీ ఏ దేశమైనా అంటే అది హార్డ్ వర్క్ చేయాలి, ఇంప్రూవ్ అవ్వాలి. ఎన్ని ఇంటర్వ్యూనే అటెండ్ అవుతాముడు. నువ్వు ఎక్కడైతే నిరాశ నిస్పృహతో వదిలేస్తావో అక్కడే ఫెయిల్ అయిపోతావు. అటెండ్ అవ్వను, నేను అటెండ్ అవ్వాల. బీఏ చదివాను, తర్వాత ఎంసీఏ చేశాను, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. అందరూ నానా రకాల చెత్త క్వశ్చన్లు అడిగేవారు. యూఎస్ ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అయ్యేవాడిని, అన్ని రకాల చెత్త క్వశ్చన్లు అడిగేవారు. బట్ ఫేస్ చేశాను అంతే. ఏముంది, లైఫ్ ఇది ఛాలెంజ్ అనుకోవాలి, ఫేస్ చేయాలి. నిరాశ నిస్పృహ పడకూడదు. అన్ని అటెంప్ట్ చేశాను కాబట్టి నేను ఎవరికి డబ్బులు ఇవ్వను. బ్యాచ్ చూశాను కాబట్టి ఎంప్లాయర్ అని కూడా తగిలేడు కదా, డబ్బులు తీసుకుని వాళ్ళు చుట్టం పక్కం ప్రతి కూడా అడిగాడు అమెరికా H1Bకి. ముందు ఆకలి రాజ్యం. ఈ వీడియో చూసినప్పుడు కళ్ళు నీళ్ళు వచ్చాయి. ఇది నా లైఫ్లో ఉందేంటి అని అనిపించింది. 1995 నేను హైదరాబాద్ వచ్చినప్పుడు బిఏ చేసినప్పుడు హార్డ్వేర్ డిప్లొమా, నావెల్ నెట్వర్కింగ్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్. మైక్రోసాఫ్ట్ కూడా లేదు అప్పుడు. జాబ్స్కి ఇంటర్వ్యూలకి వెళ్తే ఇలాగే అడిగేవారు, నిన్ను ఏదైతే అడిగారో అవే అడిగారు. అయిపోయింది. ఆ తర్వాత జాబ్ కొట్టాలి, ఎలాంటి జాబ్ అయినా తీసుకోవాలి, లేట్ చేయకూడదు. మంచి రోజు, ఇది రోజు, చెడ్డ రోజు ఆడేస్తే నేను ఇప్పుడే జాయిన్ అయిపోతున్నాను, జాయిన్ అయిపోవాలి. శాలరీ సెకండరీ, నువ్వు నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నావు కదా. సో మనకు బ్రేక్ ఇంపార్టెంట్. సెకండ్, వర్క్ చేయి. అటు బాగుండమంటే రాసి ఏం కాదు. ఎవడో పుట్టుకతో స్వేచ్ఛాజీవి ప్రతివాడు. బట్ మన ఇండియన్ ఎంప్లాయీస్ బాండ్ రాయించుకుని స్లేవ్స్ లాగా చేస్తారు. ఇక్కడ కూడా అంతే, అక్కడ అంతే. ఇక్కడ గ్రీన్ కార్డులకి H1 బాండ్ రాయించుకుంటారు. అమెరికాలో బాండ్ ఎక్కడ చల్ల. బాండ్ రాయడం ఏంటి, ఆడైనా తల్లి తండ్రి వాళ్ళు బాండ్ రాయడం ఏంటి. వాళ్ళంటే కనిపించుతారు తల్లిదండ్రులకి, అడగరు బాండ్ రాయరా నా దగ్గర ఉంటాం. సో వీళ్ళు ఎవరు ఎంప్లాయర్స్. అయిపోయి నెక్స్ట్ జాబ్ చేయి, ప్యారలల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐటీ కూడా చేయడానికి ట్రై చేయి. అప్పుడు ఈ నాన్ ఐటీ గ్రాడ్యుయేషన్ కవరప్ అవుతుంది.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి బయటకు వెళ్ళాలంటే. సో బీటెక్ టిష్యూ పేపర్తో సమానం మన ఎడ్యుకేషన్ ఏదైనా, బట్ ఉండాలి, ఉంటే బెటర్. అది ఒకటి. నెక్స్ట్ మంది ఆకలి రాజ్యం కదా, సిగ్గు శరం వదిలేసి మన రాజకీయ నాయకులలాగా మోసాలు, బ్యాంకులు టోపీలు పెట్టి అధికారులను తిట్టి అలా రాజకీయాలు చేస్తే తప్ప భారతదేశంలో మనుగోడు సాధించలేడు. ఎవడు సాధించగలడం ఈజీ లైఫ్ అక్కడ అంటే పొలిటీషియన్స్. పార్టీలు చంపేప్పుడు మోసాలు చేయాలి. 2 ఐఏఎస్లు బ్యాచ్ బ్యూరోక్రసీ అంత కరప్షన్. 3 జ్యుడిషియరీ వాళ్ళకి అంతా కరప్షన్. 4 మీడియా అంతా కరప్షన్. వీళ్ళు తప్ప సామాన్య మానవుడు అక్కడ బతకలేడు. కళ్ళమని ఉన్నవాళ్ళు నిరుద్యోగులు బతకలేరు. సో అలాంటి దేశంలో నెట్టుకొస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. అమెరికాలో ఏముందండి, రెజ్యూమ్ ఫేక్, అన్నీ ఫేకే. పక్కలో పడుకుంటే ఎంప్లాయర్స్ హెచ్వన్ చేసేవాళ్ళు ఉన్నారు. డబ్బులు పడేస్తే, లంచం పడేస్తే 6 వేల హెచ్వన్ చేస్తారు. పైకి మనం టాలెంట్ అని వాదిస్తారు. వీళ్ళంతా ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ చాలా కష్టం అన్నమాట జాబులు కొట్టాలంటే. ఆనెస్టీగా ఉంటాయి. అన్నిట్లో 4,000 పెట్టాలి. డబ్బులు అన్నిటికి మీకు జాబ్ రాకపోయినా మీ జాబ్ ఇంకోటి చేసి పెడతారు. అది కూడా అతను కూడా ఇండియా నుంచి రాశాడు, మీరు ఇలాంటి వీడియోలు పెట్టండి సార్, నేను ఒక ఎంఎస్ స్టూడెంట్కి అక్కడ హెల్ప్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ అవుట్ సోర్స్ ఇచ్చాడు అంటే ఇక్కడ జాబ్ అక్కడ చేస్తున్నాడు అనమాట. అది ఇల్లీగల్ క్రైమ్, అలా తెలియదు బాబు. 2 మీ ఇంటర్వ్యూలు ఇంకోళ్ళు అటెండ్ అయిపోతారు, మీ స్కైప్ ఇంటర్వ్యూ కూడా ఇంకోళ్ళు అటెండ్ అయిపోతారు. అంత కంపు రొమ్ము చేసి పెట్టారు. సో ఇది కాదు మనకి కావాల్సింది. నువ్వు హార్డ్ వర్క్ చేసి ఓన్గా సర్టిఫికేషన్ చేసావు కాబట్టి నీకు టాలెంట్ ఉంది కాబట్టి ఇంటర్వ్యూలో చెప్పు. ఏం చేస్తావు అంటే, ఎస్ ఐ హ్యావ్ దిస్ టాలెంట్, ఐ హ్యావ్ దిస్ నాలెడ్జ్, ఐ విల్ అప్లై దిస్ నాలెడ్జ్, ఐ విల్ లెర్న్ ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్, ఐ విల్ వర్క్ ఫర్ యూ ఆనెస్ట్లీ అని చెప్పు. నిజాయితీగా ఉండు. నిజాయితీగా ఉండే నువ్వు నాలెడ్జ్ షేర్స్ నేను ఎవడు తీయడు. అదొక ఫియర్ మనల్ని ఇక్కడ. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే, ఇక్కడ అమెరికాలో చదువుతున్న వాళ్ళు సార్ ఈ ప్రాసెస్లోకి దిగిపోకుండా ఉండేలాంటి ప్రాసెస్ అంటే H1B అండి, కన్సల్టింగ్. నాకు ఫుల్ టైం జాబ్ వచ్చేలా చూడండి. 2008 నుంచి నేను ఎంతమందిలో కలుస్తున్నాను, ఎవరు షేర్ చేయట్లేదు. ఫుల్ టైం జాబ్ వచ్చినాను, ఎందుకు షేర్ చేయాలి, షేర్ చేస్తే మాకేంటని. సో అది న్యూయార్క్లో స్టూడెంట్ అన్నాను కదా, ఆయన ఇక్కడికి 700 మైల్స్ ఉంటుంది. నేను వెళ్ళి డ్రైవ్ చేసి ఆ వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తాను. అదేంటంటే అలా జాబ్ కొట్టాలి, ఫుల్ టైం జాబ్. అక్కడ కంప్లీట్ ప్రాసెస్ అంతా డాక్యుమెంట్ డిజిటలైజ్ చేసి, ఒకడు నా ఎంప్లాయర్ కొలీగ్స్ కొంతమంది పనిచేస్తున్న వాళ్ళు కూడా బ్లాక్ చేసి పడేసాను ఫేస్బుక్లో. నేమ్ అండ్ ఫేమ్ కోసం. నేమ్ అండ్ ఫేమ్ ఏందిరా, సోషల్ సర్వీస్ చేయిందే సావడం కూడా వేస్ట్ అని నిన్న ఒక వీడియోలో చూసాను. ఇట్ ఈస్ షేమ్ టు డై వితౌట్ డూయింగ్ సోషల్ సర్వీస్ టు ద సొసైటీ అని అన్నాడు ఆయన. అలా ఉండాలి. ఒకటి సెకండ్ ఇంత దూరం డ్రైవ్ చేసి ఇంత ఖర్చు పెట్టి నా టైం ఖర్చు పెట్టి వీడియో చేసేది నేమ్ అండ్ ఫేమ్ కోసం కాదు. ఒక వ్యక్తి ఇండియాలో బాధపడుతున్నాడు నిరుద్యోగంతో, అతనికి హెల్ప్ చేయాలి. మనంతా నిరుద్యోగమే కదండి. అందుకే కదా 52 దేశాలకి ఇండియన్స్ ఎందుకు పారిపోతున్నారు, చదవడానికైనా, పనులకైనా, కూలి పనికైనా.